వెల్కమ్ బ్యాక్. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ స్పెషల్ రైల్వే జోన్ విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఇంకా ఈ అంశం కేంద్రం పరిశీలనలోనే ఉంది. అలాంటి కీలక అంశంపై ప్రధానమంత్రి సమాధానం దాటవేశారు. మేరా బూత్ సబ్సే మజ్బూత్ అంటూ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధానమంత్రి విశాఖ జోన్ విషయంలో కార్యకర్తలు అడిగిన ప్రశ్నలను దాటవేయడం రాష్ట్ర బీజేపీ నేతలను డిఫెన్స్ లో పడేసింది. ఈ అంశం అటు టీడీపీకి ఆయుధంగా మారింది. హామీల అమలుపై ప్రధాని మాట దాటవేయడంతో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రభుత్వానికి ఆయన ప్రతినిధి. ప్రధానమంత్రి హోదాలో ఆయన చెప్పిన మాటకు తిరుగుండదనే అంతా అనుకుంటారు. అలాంటి వ్యక్తి ఓ కీలక అంశంపై సమాధానం దాటవేయడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. విశాఖకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చలపతిరావును కుశల ప్రశ్నలు వేసి పలకరించిన మోదీ విశాఖ రైల్వే జోన్ అంశంపై ప్రశ్నకు మాత్రం మౌనం వహించారు. चलपति जी के साथ बहुत काम करने का मुझे सौभाग्य मिला है. आपका स्वास्थ्य कैसा है चलपति जी? अच्छा है. देखिए, आप जैसे लोगों का जीवन कार्यकर्ताओं के लिए प्रेरणा है. इतने सालों के बाद इस उम्र में भी आप आकर के बैठे, ये नई पीढ़ी के लोगों को बहुत बड़ी प्रेरणा है. आशीर्वाद पाने का अवसर है. ये मेरे लिए बहुत बड़े आशीर्वाद है. और भारतीय जनता पार्टी के थैंक यू सर. भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ताओं के लिए आप जैसे समर्पित कार्यकर्ताओं का जीवन हमेशा प्रेरणा के रूप में है. तो मैं विशेष रूप से आपको प्रणाम करता हूं. మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో భాగంగా విశాఖ కార్యకర్తలతో ప్రధాని ముచ్చటించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానితో బీజేపీ నేత రమేష్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్పై మోదీని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై సవివర సమాధానం చెప్పిన మోదీ రైల్వే జోన్ విషయంలో మాత్రం ఎలాంటి జవాబు చెప్పలేదు. అయితే రమేష్ మాత్రం తాను అడిగిన ప్రశ్నకు ప్రధానమంత్రి స్పందించారని, రైల్వే జోన్ ఇచ్చి తీరతామని మోదీ చెప్పినట్లు చెబుతున్నారు. రైల్వే జోన్ గురించి ప్రస్తావించడం జరిగింది సార్. యాక్చువల్లీ ఇది నేను అడిగిన క్వశ్చన్ కాదు, కాకపోతే ఇది చాలా సంవత్సరాలు బట్టి బీజేపీనే తీసుకొచ్చి రైల్వే జోన్ అంశాన్ని పెట్టడం జరిగింది. అయితే ఇది పూర్తవుతున్న కాలంలో ఏమైనా అందిస్తే మేము కొంచెం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ జనాలంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని ప్రస్తావించడం జరిగింది. దీనికి కూడా పాజిటివ్గానే, అంటే ఏదైనా చర్చలు తీసుకున్నప్పుడు దానికి బయటికి చెప్పరు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి, కానీ దీని గురించి కూడా ముందుగా మంచి మాట వింటారు అని చెప్పడం అయితే జరిగింది. రైల్వే జోన్ అంశంపై ప్రధాని ప్రస్తావించకపోయినా దానికి సంబంధించి సాంకేతికపరమైన క్లియరెన్స్ రాగానే రైల్వే జోన్ను ప్రకటిస్తారని ఆశాభావాన్ని బీజేపీ నేత చలపతిరావు వ్యక్తం చేశారు. తాను వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారని, ప్రధాని మోదీ రైల్వే జోన్, ఇతర హామీలు అమలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారని వివరించారు ఎమ్మెల్సీ మాధవ్. మోదీ ఏపీకి రాగానే శుభవార్త చెబుతారని మాధవ్ వ్యాఖ్యానించారు. ఏమైనా సరే తప్పకుండా దీన్ని పొలిటికల్ స్థాయిలో, రాజకీయంగా కాగానే తప్పకుండా ఈ రైల్వే జోన్ శాంక్షన్ చేస్తామని సెవెరల్ టైమ్స్ చెప్పారు. ఈ యొక్క యంత్రాంగం ఏదవుతుందో ఆ యంత్రాంగం కొంత ఫిజిబిలిటీ లేదనే విషయంతో వాడు గట్టిగా అడ్డు వేస్తున్నారు. దాని విషయంలో మన గట్టిగా ఏ విధంగా సరే రైల్వే జోన్ మనకి ఇవ్వాలని మన కార్యకర్తలకు గట్టిగా అడగడం, ఆంధ్రుల యొక్క స్పందనతో కూడా ఆ విధంగా ఉండడం వల్ల తప్పకుండా దీన్ని చేస్తామని నాకు కూడా నమ్మకం ఉంది. రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి నేను జవాబుదారి తప్ప తెలుగుదేశం పార్టీ కాదు అని చెప్పడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఏదైతే దాడి ఉందో, ఏవైతే అబద్ధాలు చెప్తున్నారో వాటిలో అనేక రకాల ప్రశ్నలు మీరు ప్రతి ప్రశ్న వేయాలి అని చెప్పడం జరిగింది. రిసోర్స్ గ్యాప్ సంబంధించి 20,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే ఇవ్వలేదని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయి డబ్బులను అడగమన్నారు. ఇలా అనేక విషయాలు కార్యకర్తల్ని ఆయన సమాయత్తం చేయడం జరిగింది. ఒక నూతన ఉత్సాహాన్ని కార్యకర్తల్లో నింపడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీని, మోడీని చంద్రబాబు పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. వీలు చిక్కినప్పుడల్లా కేంద్రం అన్యాయం చేసిందని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విమర్శలకు మోడీ డైరెక్ట్ రియాక్షన్ ఇచ్చారు. తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ లో బాబు తీరును తప్పుబట్టారు. ఏపీకి 1000 కోట్లు ఇచ్చినా, విభజన హామీలు చాలా వరకు అమలు చేసినా ఏమీ చేయలేదని చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టమని బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ బ్లేమింగ్. దే indulge only in scams.
those in power in Andhra Pradesh have not remained committed to even their ideology, can we expect them to be committed to the people? NTR founded TDP to promote interests of Telugu people and to safeguard Telugu pride. Now the same TDP has a partnership with Congress, who has made the worst attacks on Telugu pride. People remember how NTR used to address Congress. Can my friends tell me how NTR used to address Congress? Dushta Congress. Yes. Dushta Congress. Today, those in power are treating it as Dosta Congress. So, do they want to say that NTR was wrong? Everyone saw that happen to this grand alliance in Telangana. They were totally rejected by the people. మొత్తానికి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఏపీలో రాజకీయ సెగలు రేపుతోంది. కీలక అంశాలపై మాట దాటవేతను టీడీపీ నేతలు అస్త్రంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. నిధులు ఇవ్వకుండానే ఇచ్చామంటూ ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడడాన్ని దుయ్యబడుతున్నారు. అటు బీజేపీ నేతలు కూడా అంతే స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. కేంద్రం ఏమిచ్చిందో, ఎంత ఇచ్చిందో ప్రజలు గమనిస్తున్నారంటూనే వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి బుద్ధి చెబుతారంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు.